దొడ్డపనేని చంద్రశేఖర్ నాయుడు అని నేను కడప జిల్లా కమ్మ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా ఉన్నాను. గత నెల 26వ తేదీన కార్యవర్గం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో పేపర్ ప్రకటన ఇచ్చి కార్యవర్గం ఏర్పాటు చేయాలని కమ్మ సంఘం భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించాము. ఆ సర్వసభ్య సమావేశంలో చాలా మటుకు సభ్యులు హాజరు కాలేదు. అయినా కానీ ఎన్నిక ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఒక కమిటీగా ఏర్పడి ఒక కమిటీని ప్రకటించాము. అయితే వచ్చిన వాళ్ళల్లో 2 వర్గాలుగా విడిపోయేసి ఒక వర్గం పక్కకి వెళ్ళిపోయేసి ఇంకొక వర్గం పక్కకి వెళ్ళిపోయేసి మేము అధ్యక్షులుగా ఉంటాం అని చెప్పేసి 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గంకి వచ్చేసి చెల్లా ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఇంకొక వర్గంకి వచ్చేసి పల్లినేని నాగేశ్వరరావు అనే వ్యక్తి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ 2 వర్గాలు పోటాపోటీగా రేపు 15వ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, 16వ తేదీ ఒకరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పేసి పాంప్లెట్లు పేపర్ ప్రకటనల ద్వారా ప్రకటించారు. ఇది తెలుసుకున్న జీవితకాల సభ్యులు మాకు తెలియకుండా జిల్లా మొత్తం ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారు, పిలిస్తే జిల్లా మొత్తం పిలిచాలి కదా, అట్లా పిలిచకుండా ఏ రకంగా మీరు ఎన్నిక నిర్వహిస్తారనే ఉద్దేశంతో లీగల్ నోటీసులు పంపించారు. అధ్యక్షుడైన నాకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ రకంగా లీగల్ నోటీసులు వచ్చినందువలన 2 వర్గాలు మాకు సంబంధించినవే, మా బంధువులే. 2 వర్గాలు మా బంధువులే, చెల్ల వాళ్ళు మా బంధువులే, పల్లినేని వాళ్ళు మా బంధువులే. 2 వర్గాలుగా విడిపోయేసి పోటాపోటీగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మా వాళ్ళే ఇబ్బందులు పెట్టుకుంటున్నారు. కాబట్టి దీనివల్ల కమ్మ సంఘం ప్రతిష్ట ఇవన్నీ దిగజారుతాయనే ఉద్దేశంతో నేనే ఈ 2 సంఘాలకు, ఈ 2 గ్రూపులకు ఎన్నిక చెల్లదని చెప్పేసి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగినది. అండ్ ఆల్సో నేనే ఒక ప్రకటన చేసేసాను. ఈ 2 జిల్లాల వాళ్ళు ఎవరే కానీ ఈ 2 వర్గాలు ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పి ఇచ్చేసాం. ఇప్పుడే గౌరవనీయులైన మన ఎస్పీ గారిని కలిసి ఈ 2 వర్గాలు ఒకరికొకరు కొట్లాడుకోకుండా, ఎవరు ఏ విధమైన తగాదాలు చేయకుండా దయచేసి కమ్మ సంఘ భవనం నందు అటు వర్గము ఇటు వర్గము 2 వర్గాలు గుంపులుగా అక్కడ జమ అవుతున్నారు. అక్కడ ఏదైనా ఘర్షణ వాతావరణం జరగచ్చు. ఎందుకంటే రేపు ఒక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది, ఎల్లుండి ఇంకొక వర్గం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నది. అందు గురించి ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగినది. దయచేసి ఈ 2 వర్గాలను శాంతింపజేసి, ఎందుకంటే జిల్లా అధ్యక్షుడుగా నాకున్న అధికారంతో కమ్మ సంఘం గురించి ఆలోచించి కమ్మ సంఘం ఎక్కడ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ 2 ప్రమాణ స్వీకారాలను నేను రద్దు చేయడం జరిగినది. నేనైతే మటుకు జిల్లా అధ్యక్షునిగా ఏ వర్గాన్ని ఎంకరేజ్ చేయడం లేదు. 2 వర్గాలు నావే, 2 వర్గాల వాళ్ళు మా వాళ్ళే, అందరం కలుపుగా ఉండాలనే ఉద్దేశంతోనే 2 వర్గాలు ప్రమాణ స్వీకారాలు చేయకూడదు క్యాన్సిల్ చేస్తున్నాము. 2 వర్గాలు ఎవరన్నా చట్ట ప్రకారం వ్యతిరేకంగా నేను రద్దు చేసిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తే మటుకు పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుతున్నాము. దయచేసి 2 వర్గాలకు నేను చేతులెత్తి విన్నవించడం ఏమనగా, దయచేసి పోటాపోటీలకు వెళ్ళొద్దు. మనం అందరం ఒకటే, కమ్మ సంఘం అంతా మనదే, ఎక్కడ కమ్మవారైనా కానీ మన వాళ్ళే. ఈసారి పేపర్ ప్రకటన ఇచ్చి ఉమ్మడి జిల్లా కమ్మ సంక్షేమ సంఘం కాబట్టి అందరినీ పిలిచి మనము ఒకసారి పేపర్ ప్రకటన ఇచ్చి జీవిత సభ్యులు అందరినీ కలిసి ఒకసారి అందరం కలిసి నిర్ణయం తీసుకొని అందరం కలిసి ఒక దాన్ని ఎన్నిక చేద్దామని కోరుకుంటున్నాం. దయచేసి ఎవ్వరే కానీ విభేదాలకు పోవద్దు. 2 గ్రూపులు మన వాళ్ళే, అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి మీ 2 ప్రమాణ స్వీకారాలు ఎవరు చేయకుండా డ్రాప్ కావాల్సిందిగా కోరుతున్నాను.